అమరావతి పరిస్థితి ఏంటండి? ఏం లేదు. మేము చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని నేను అనే ఒక వాయిస్ వచ్చిందో ఆ రోజు ఏదో అంటారు కదా, అమరావతి ఊపిరి తీసుకుంది. సో నో ఇష్యూ. అమరావతికి వచ్చింది ఏమి లేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. 5 సంవత్సరాలు ఏదో చేద్దామని నరకం చూపించాడు. కానీ అక్కడ ఉన్న మహిళా రైతులు కానీ, అమరావతి ప్రజలు కానీ, రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, ఎక్కడైతే విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తానని చెప్పిన ఆ విశాఖపట్నం ప్రజలు కూడా మాకు అమరావతి రాజధానిగా కావాలి అని మాట్లాడే సందర్భం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ టైం సెక్రటేరియట్కి వెళ్ళినప్పుడు అమరావతి ప్రజలు ఇచ్చిన ట్రీట్ చంద్రబాబు నాయుడు గారికి దారి పొడుగున పూల మీద తీసుకెళ్లారు. లిటరలీ పూల మీద తీసుకెళ్లారు ఆయన. అంతకుమించి ఇంకేం కావాలి. అందుకే ఆయన అమరావతి ఊపిరి తీసుకుంటున్నాను. రైట్. ఏపీ నుంచి ఒక ఆవిడ, ఒక బ్రాహ్మణ ఆవిడ, ఆల్మోస్ట్ ఒక 60 ఏళ్ళు ఉన్నాయి ఆవిడకి. ఆవిడ ఫోన్ చేశారు. తరతరాలుగా ఉన్న ఆస్తులు, ల్యాండ్లు ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి చాలా వరకు వాళ్ళు కబ్జా తీసేసుకున్నారు. అంజలి, మాకు ఇక్కడ గవర్నమెంట్లో మాకు ఎవరు తెలియదు, మా ల్యాండ్లు కొంచెం మాకు ఇప్పించగలుగుతావా? సో ఆ పాయింట్లో అలాంటి వాళ్ళకి మీరు ఏం భరోసా ఇస్తారు? యాక్చువల్గా ఇలాంటి వాళ్ళు మీ వరకు వచ్చింది ఒకటే కేసు అమ్మా. మా వరకు వచ్చింది కొన్ని, చంద్రబాబు నాయుడు గారి వరకు వెళ్ళింది కొన్ని వేలు లక్షల కేసులు ఉన్నాయి. ఎందుకంటే వైజాగ్ లాంటి సిటీస్లో ఒక 100 గజాల స్థలం ఉందంటే దాన్ని కాపాడుకోవడానికి ఒక మనిషిని అక్కడ పెట్టుకునే పరిస్థితులు. ఎప్పుడు ల్యాండ్ 22 ఏళ్ళకి వెళ్ళిపోతుందో తెలియదు. అలా చేసిన సందర్భంలో ఇలాగ చాలామంది ఉన్నారనే రెవెన్యూ మినిస్టర్ గారు, మన అనగాని సత్యప్రసాద్ గారుకి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఏమని, ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఒక 1 మంత్ డ్రైవ్ పెట్టండి. ఎవరెవరైతే వాళ్ళ భూములు కోల్పోయారో వాళ్ళందరినీ వచ్చి రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళందరికీ ఎస్ ప్లీజ్ మా తప్పకుండా మీరు నాకు ఇవ్వండి, నేను ఇమీడియట్గా మినిస్టర్ గారికి ఇస్తాను. అక్కడ వాళ్ళకి ఏమైనా పోలీస్ పరంగా వాళ్ళకి ఏదైనా సపోర్ట్ కావాలంటే నేను చేస్తాను, రెవెన్యూ పరంగా సపోర్ట్ కావాలంటే మంత్రి గారు ఉన్నారు, సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తాను డెఫినెట్గా. ఈ కార్యక్రమం ఆల్రెడీ శ్రీకారం చుట్టారు. సో ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళు కంపల్సరీగా వెళ్ళి ఆ లోకల్ కలెక్టర్ గారికి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసుకుంటే వాళ్ళకి ఇమీడియట్గా న్యాయం జరుగుతుంది. దాని గురించి చెప్తున్నాను కదండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇలాంటి ఆటలు సాగవు. కాబట్టి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ న్యాయం జరుగుద్ది. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వైఎస్ఆర్సీపీ లీడర్స్ మీద కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు. భరత్ గారు ఎవ్రీడే ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెడుతూ ఉన్నారు. విజయవాడ భరత్ గారు మమ్మల్ని ఇలా కొట్టేశారు, కొంతమంది చంపేశారు, కొన్ని కూలగొట్టేశారు అని. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఇప్పుడు అది దాస్తే దాగే పరిస్థితి కాదండి. మీకు విషయం చెప్పనా, నేను ఇది బెదిరించి మాట్లాడట్లేదు, లేకపోతే నేనేమి దాన్ని ఏమంటారు హెడ్ స్ట్రాంగ్తో నేను మాట్లాడట్లేదు. నిజంగా మాకు అదే గనక ఉద్దేశం ఉండుంటే 164 సీట్లు ఇచ్చి కేవలం 11 సీట్లతో నిన్ను కూర్చోబెట్టిన తర్వాత కనీసం వైఎస్ఆర్సీపీ నాయకుడిని రోడ్డు మీద తిరగనిస్తామా? మాకు ఆ యాటిట్యూడ్ ఉంటే ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో నోటికొచ్చినట్టు వాగుతున్నా కూడా యాజ్ పర్ ప్రొసీజర్ మేము చెయ్యాలి అనుకుంటున్నామే తప్పించి మీకు రాత్రులు గోడలు దూకి లైట్లు ఆపేసి తీసుకొచ్చి మొత్తం ఊర్లని తిప్పి తీసుకొచ్చి పెట్టాలని మేము ఏ రోజు అనుకోలేదు. ఏ నాయకుడిని మేము కక్ష సాధింపుగా అరెస్ట్ చేసామో చెప్పమనండి. వీళ్ళకి ఏంటంటే భయం అన్నమాట. ఏదో అంటారు కదా, గుమ్మడికాయలు దొంగంటే భుజాలతో అనుకుంటున్నట్టు వీళ్ళు మేము ఏదైనా కేసు అన్నాం అనుకున్నామో మా మీదే వచ్చారని ఫీలింగ్. అది ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? నిజంగా అలా అనుకుంటే కనుక ఎన్నెన్ని మాట్లాడి పెద్ద మనుషులందరూ ఈరోజు ఎంత ధైర్యంగా తిరుగుతున్నారండి ఆంధ్రప్రదేశ్లో. రైట్. ఈవెన్ సివిల్ సర్వెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామందిని ఇక్కడ వాళ్ళు చేసిన పనులకు ఏదైతే ఉందో వాళ్ళని కూడా క్షమించే పరిస్థితి లేకుండానే లాస్ట్ టైం యాక్షన్ తీసుకున్నారు. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, నేను సివిల్ సర్వీసెస్ వాళ్ళకి అవనియండి, జనరల్గా ఉన్న ఉద్యోగస్తులకైనా మీకు రాజకీయాలు ఎందుకబ్బా, మేము 5 సంవత్సరాలు ఉండేవాళ్ళని, మీరు 30 సంవత్సరాలు ఉండేవాళ్ళు. మీరు మా మాట పట్టుకొని మీకు నచ్చినట్టు ఏదో సభాష్ అంటాడు, అవతలోడు కూర్చోబెడతాడు, పక్కన కూర్చోబెడతాడు, కాఫీ ఇస్తాడు, లేకపోతే సభాష్ అంటాడని ఆలోచించుకొని మీరు చెయ్యరాని పనులు చేస్తే ఏమవుతుంది? ఈరోజు హెడ్ మాస్టర్ అమ్మాయిగా టీచర్గా కరెక్ట్ చెప్పారు. అంతే కదా. అవును అవును. నేను అదే అంట, ఏ అధికారులందరికీ ఒకటే మాట, మీకు ఎందుకు రాజకీయాలు? మళ్ళీ చెప్తున్నా, నువ్వు నిజంగా రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నావా ఆ డ్రెస్ వదిలేసి కథర చొక్క వేసుకో. అవును, ఇప్పుడు యూపీఎస్సీ వాళ్ళు చాలామంది రాజకీయాల్లోకి వస్తున్నారు కదా డ్రెస్ వదిలేసి. అదే డ్రెస్ వదిలేసి రండి, వచ్చి కూర్చోండి, కథర చొక్క వేసుకుంటే ఫేస్ టు ఫేస్ తేల్చేసుకోవచ్చు.